బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ను ఈసీ బదిలీ చేసింది. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియామకించింది. ఇక మంగళగిరి తాడేపల్లి సీఎల్ పైన బదిలీ వేటు వేసింది ఈసీ. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ను బదిలీ చేసింది ఎలక్షన్ కమిషన్. అటు మంగళగిరి తాడేపల్లి సీఎల్ పైన బదిలీ వేటు వేసింది. అటు ప్రకాశం జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియమించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఎందుకు వీరిని బదిలీ వేటేసింది, వీరి మీద ఎందుకని స్థానచలనం కలిగించింది? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడిలో నిర్లక్ష్యంగాను అదేవిధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఈ రోజు నూతనంగా చూస్తే ప్రకాశం జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్ ను బదిలీ చేసి అతని స్థానంలో సిద్ధార్థ కౌల్ను నియమించడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి రాజధాని ప్రాంతమైనటువంటి గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోనే సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ పైన అదేవిధంగా సురేష్ కుమార్ల పైన కూడా బదిలీ వేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి పోలీసులు విధులు నిర్వహిస్తున్న వాటి మీద ఏదైతే ఫిర్యాదులు వస్తున్నాయో ఆ ఫిర్యాదులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఒక నిఘా ద్వారా ఏర్పాటు చేసి ఏ అధికారి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని తీరును చూసిన తర్వాతనే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ బదిలీలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు కానీ ఇప్పటి వరకు ప్రచార పరంలో అడ్డుకున్న తీరు ఏదైతే కొంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రాథమికంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ ను చూసుకొని వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ నెల 11వ తారీఖున ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారు ఉంటే ఆ ప్రాంతంలో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి ఏకపక్షంగాను అదేవిధంగా అవతల పార్టీల నుంచి విమర్శలు వచ్చే నేపథ్యంలో వాటి నుంచి క్షుణ్ణంగా పరిశీలించడం కోసం కూడా ఈ బదిలీ వేయడం జరిగింది. అంటే చూస్తే గుంటూరు జిల్లాలో జరిగిన బదిలీలు చూస్తే కనుక ఈ మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నాడు. అతనికి దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులపై పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ స్థాయి అధికారులు అదేవిధంగా ఇద్దరు సీఎంలు కూడా బదిలీ చేయడం జరిగింది. ఇది కాకుండా కొంత ఫ్యాక్షన్ విలేజెస్ గాను అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కోయా ప్రవీణ్ కూడా బదిలీ చేశారు. అతని స్థానంలో సిద్ధార్థ కౌల్ కూడా కొత్తగా నియమించడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలని పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల తీరుకు సంబంధించి కూడా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కఠినమైనటువంటి నిర్ణయాలకు తీసుకోవడానికి కూడా ఎక్కడ వెనకాడినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండడం జరిగింది. అంటే ఎన్నికలకు సంబంధించి పారదర్శకతంగా జరుగుతుంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీలన్నీ తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం సమన్యాయం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలనే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఒక్క పార్టీకి కూడా తొత్తుగాను అదేవిధంగా ఒక పార్టీకి ఒక విధంగా మరో పార్టీ ఇంకో విధంగా వ్యవహరించకూడదు. ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండే వాళ్ళు తప్పనిసరిగా ఆ నియమాలు పాటించాలని కూడా ఆదేశాలు జారీ చేయటము, ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి ముందుగానే ట్రైనింగ్ ప్రాసెస్ ను కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్ కి సంబంధించి అదేవిధంగా ఎస్పీలకు సంబంధించి కూడా వారి విధి విధానాలు ఖరారు చేయటము, ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగే విధంగా నిర్వహించాలని కూడా పూర్తి స్థాయి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.